హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో యూట్యూబ్ గురించి కొన్ని అపోహలు ఉంటాయి కదా, అంటే మిత్స్ అంటాం కదా. సో అదనమాట. అంటే ఆడియన్స్ నన్ను అడిగే క్వశ్చన్స్లో నుంచే నేను తీసుకుని చేస్తున్నానండి ఇది. అంటే కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి, అంటే ఇలా చేస్తే ఇలాగే అవుతుందా, లేదా అలా చేస్తే అలా అవుతుంది. నేను చెప్తే అర్థమవుతుందిలేండి మీకు ఇవన్నీ. సో అవన్నీ ఏంటి, అసలు దానివల్ల ఏమన్నా నెగిటివ్ ఉంటుందా ఛానల్కి అనే దాని గురించి అయితే షేర్ చేస్తాను. అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వ్యూస్ రానప్పుడు అనమాట. మనకి వ్యూస్ రానప్పుడు ఓకే దీనివల్లే వ్యూస్ రావట్లేదు అనుకుంటా, లేకపోతే దానివల్ల వ్యూస్ రావట్లేదు అనుకుంటా, అందుకే వ్యూస్ రావట్లేదు అనుకుంటూ ఉంటాం జనరల్గా. సో అలాంటి మిత్స్ ఏమున్నాయి అనేది నేను వాటి గురించి చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఫోను సిమ్ అండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏ ఫోన్లో ఛానల్ క్రియేట్ చేశారో అదే ఫోన్ నుంచి అప్లోడ్ చేయాలి, వేరే ఫోన్ నుంచి అప్లోడ్ చేస్తే వ్యూస్ రావు, లేదంటే యూట్యూబ్ డిలీట్ చేస్తుంది ఛానల్ అనే అపోహలో ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏ ఫోన్లో అయినా చేయండి, ఏ సిమ్ ద్వారా అయినా చేయండి, మీరు ఎలా చేసినా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేశారు, ఛానల్ క్రియేట్ చేయడం కావాలి. మీరు ఎలా క్రియేట్ చేశారు అనేది మ్యాటర్ కాదు. అండ్ మన ఛానల్ ఎన్ని ఫోన్స్లో అయినా వాడుకోవచ్చు, ఒకటే ఫోన్లో ఉండాలని కూడా ఏమీ లేదు, ఎన్ని ఫోన్స్లో అయినా పెట్టచ్చు. అండ్ సిమ్ ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. ఆ సిమ్ నేను ఏ సిమ్తో అయితే క్రియేట్ చేశానో అదే సిమ్తో అప్లోడ్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. అలాంటిది ఏమీ ఉండదండి, అసలు ఎలా అయినా చేయొచ్చు. అండ్ కేటగిరీ, ఈ కేటగిరీ యాక్చువల్గా కేటగిరీ ఇదివరకు పనిచేసేదండి. అంటే మనం ఏ టైప్ ఆఫ్ వీడియో పెడుతున్నాము అనేది కేటగిరీ ఇదివరకు పనిచేసేది. నాకు తెలిసి అయితే ఇప్పుడు దానికి ఇదేమి లేదు. మనం ఏ కేటగిరీ పెట్టినా సరే వ్యూస్ రావాలని ఉంటే, అంటే లైక్ ఆ వీడియోలో కంటెంట్ ఉంటే, మ్యాటర్ ఉంటే, ఆడియన్స్కి నచ్చేలాగా ఉంటే వీడియో గ్యారంటీగా యావరేజ్ వీడియో డ్యూరేషన్ వస్తుంది. సో కేటగిరీతో అసలు సంబంధమే లేదు. కేటగిరీ పెడితేనే, కేటగిరీ మార్చంగానే వ్యూస్ పెరిగిపోతాయి అనుకుంటూ ఉంటారు. అలా ఏం లేదండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారు. మీరు ఎడ్యుకేషన్ అని పెట్టినంత మాత్రాన చూసే వాళ్ళకి అలా సజెస్ట్ చేస్తుందని ఏమీ లేదు. కుకింగ్ అసలు లేనే లేదనుకోండి, హౌ టు అండ్ స్టైల్ పెడతాం కుకింగ్కి. హౌ టు అండ్ స్టైల్ పెట్టినంత మాత్రాన అందరూ అది వీడియోస్ చూసే ఆడియన్స్కి సజెస్ట్ చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు నా ఈ ఛానల్ తీసుకోండి, నేను అసలు దీనికి కేటగిరీయే పెట్టలేదు. డిఫాల్ట్గా పీపుల్ అండ్ బ్లాగ్స్ ఉంటుంది. సో నేను జస్ట్ అదే ఉంచేసాను. నేను అన్నీ ఫాలో అయ్యే కుకింగ్ ఛానల్లోనేమో నాకు వ్యూస్ రావట్లేదు, ఏమీ ఫాలో అవ్వని ఈ ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఛానల్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు ఆడియన్స్. దట్టు ఈ ఇన్ఫర్మేషన్ అందరూ ఇవ్వరు కదా, ఎవరి వేలో వాళ్ళు చెప్తూ ఉంటారు యూట్యూబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే. సో అందుకు వ్యూస్ వస్తున్నాయి. సో ఏంటి, నా కేటగిరీ వల్ల కాదు, కంటెంట్ వల్ల వ్యూస్ వస్తున్నాయి. సో కేటగిరీ వల్లే వ్యూస్ వస్తాయి, లేదా కేటగిరీ మార్చంగానే పెరిగిపోతాయి అనేది జస్ట్ అపోహ మాత్రమేనండి, అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి వెరైటీ క్వశ్చన్ అనమాట ఇదేంటంటే ఇప్పుడు నా ఈ ఛానల్లో నోటిఫికేషన్స్ వెళ్తాయంట, షార్ట్స్ నోటిఫికేషన్స్. నేను షార్ట్స్ పెట్టేదే తక్కువ, పెట్టినా కూడా షార్ట్స్ నోటిఫికేషన్స్ కూడా వెళ్తున్నాయంట వాళ్ళకి. అయితే షార్ట్స్ నోటిఫికేషన్స్, మా నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు, మీకు ఎట్లా వస్తుంది నోటిఫికేషన్స్ అనేసి అడుగుతారనమాట. అంటే మేమేదో చేస్తున్నాము, టెక్ ఛానల్స్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది, వాళ్ళు చెప్పట్లేదు అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ ఉండదండి. షార్ట్స్కి నోటిఫికేషన్స్ ఎవరికి వెళ్ళవు. ఇప్పుడు నా వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే మీరు ఎక్కువ చూస్తున్నారేమో నా వీడియోస్ని, ఎక్కువ చూడడం వల్ల షార్ట్స్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంతేగాని మన చేతుల్లో ఏమి ఉండదు. యూట్యూబ్ అల్గోరిథమే ఇస్తుంది ఆ నోటిఫికేషన్ అనేది. అది కూడా యూట్యూబ్ షార్ట్స్కి అందరికీ నోటిఫికేషన్స్ రావు, ఎప్పుడో కానీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసామనుకోండి, 2-3 రోజుల తర్వాత వస్తుంది నోటిఫికేషన్. సో అలా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి, కొంతమంది అడుగుతూ ఉంటారు ట్యాగ్స్, మేము ట్యాగ్స్ బాగా ఇస్తున్నాము అయినా సరే మా వీడియో వైరల్ అవ్వట్లేదు అంటారు. ఇప్పుడు ట్యాగ్స్ ఇవ్వగానే వీడియో వైరల్ అయిపోతే అందరికీ వైరల్ అవ్వాలి కదా. మెయిన్ మన థంబ్నెయిల్ బాగుంటేనే కదా వీడియోస్ వైరల్ అయ్యేది. సో ఓన్లీ ట్యాగ్స్ వల్లే మన వీడియోస్ వైరల్ అవ్వడం, లేదా వీడియోస్ రికమెండ్ అవ్వడం అనేది ఉండదండి. అవి జస్ట్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి, సెర్చ్లోకి రావడానికో లేదంటే హోమ్ పేజ్లో రికమెండ్ అవ్వడానికో కొంచెం హెల్ప్ అవుతుంది, అంతే తప్ప ఇవన్నీ ఉంటే వైరల్ అవ్వాలని ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, మన కుకింగ్ ఛానల్ వాళ్ళు అడిగారు నన్ను ఇది. కుకింగ్ ఛానల్ వాళ్ళు అడిగేది ఏంటంటే, మనం ఫోటో పైన రాస్తేనే ఆడియన్స్ క్లిక్ చేస్తారా అనేసి అడుగుతున్నారు. అంటే ఆ రెసిపీ పేరేంటి అనేది మనం అక్కడ రాస్తేనే చూస్తారా వాళ్ళు అనేసి వీళ్ళ డౌట్ అనమాట. అలా ఏమి ఉండదండి. మెయిన్ థంబ్నెయిల్ బాగుండాలి. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్కి అసలు రాయాల్సిన పనే లేదు. జస్ట్ మనం ఫైనల్ రెసిపీని
బాగా దగ్గరగా జూమ్ చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది లుక్. అన్నిటికీ రాయాల్సిన పని లేదు, రాయాల్సిన వాటికే రాయాలి అంతే. సో మీరు అన్నిటికీ రాయాల్సిన పని లేదు, రాస్తేనే వ్యూస్ వస్తాయి, రాస్తేనే ఆడియన్స్ చూస్తారని అయితే ఏమీ లేదు అసలు. అండ్ ఇంకోటి కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే లాంగ్ వీడియోసే ఎక్కువ రికమెండ్ చేస్తుంది అనేది. అలా ఏం లేదండి. షార్ట్ వీడియో అయినా సరే ఆ వీడియోలో ఆడియన్స్కి కావాల్సిన మ్యాటర్ ఉంది అంటే ఆ వీడియోకి కూడా ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, తక్కువ మినిట్స్ ఉన్నా సరే. అలాగే లాంగ్ వీడియోకి ఏంటంటే యావరేజ్ వీడియో డ్యూరేషన్ ఉంటే రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి, కరెక్టే. షార్ట్ వీడియోకి యావరేజ్ వీడియో డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. ఎందుకంటే ఇప్పుడు 2 minutes వీడియో ఉందనుకోండి, 2 minutes ఎవరు చూడరు. సో మనకి యావరేజ్ వీడియో డ్యూరేషన్ లెస్ దెన్ 1 minute ఉంటుంది. 1 minute కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆ వీడియో గ్యారంటీగా మంచిగానే వ్యూస్ వస్తాయి అన్నమాట. ఫ్యూచర్లో అయినా సరే, అప్పటికప్పుడు రాపోయినా ఫ్యూచర్లో అయినా సరే మంచిగానే వస్తాయి అన్నమాట. సో అదేమీ నెగిటివ్ కాదు, అది నేను చెప్పదలుచుకున్నది. మనకు లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియోలో అయినా వీడియోలో కంటెంట్ అంటూ ఉంటే ఎలా అయినా మనకి మంచి ర్యాంక్ ఇస్తుంది అన్నమాట ఆ వీడియో అనేది మన ఛానల్కి. అండ్ వైరల్ వీడియోస్ క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ మంచి ఎక్విప్మెంట్ ఉండాలా అంటే అవేం అవసరం లేదండి. అసలు ఏమీ లేకపోయినా మన దగ్గర మ్యాటర్ ఉంటే చాలు, అంతే. గ్యారంటీగా సక్సెస్ అవుతుంది ఛానల్. దానికోసం మనం ఏమి ఎక్విప్మెంట్ ఏం ఖర్చు పెట్టి ఏం కొనాల్సిన పని లేదు అసలు. అండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయాలా అంటారు. అలా ఏం లేదండి. ఇప్పుడు మీరు కొన్ని ఛానల్స్ చూడండి, వాళ్ళకి 2-3 వీడియోసే ఉంటాయి, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఏంటంటే సెలబ్రిటీ ఛానల్స్ జరుగుతూ ఉంటుందిలేండి ఎక్కువగా. సో అట్లా మనకి సబ్స్క్రైబర్స్ రావాలంటే వీడియోస్ ఉండాల్సిన పని లేదు. మన వీడియోస్ ఆడియన్స్కి నచ్చాలంతే. ఆడియన్స్కి నచ్చితే ఆటోమేటిక్గా కొన్ని వ్యూస్ వచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వీడియో పోస్ట్ చేయగానే వ్యూస్ వచ్చేయాలి, వ్యూస్ రాగానే మనీ మానిటైజేషన్ అయిపోవాలి, వెంటనే మనీ వచ్చేయాలి. ఇదే ధ్యాసలో ఉంటున్నారు. మనం కంటెంట్ ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది క్రియేటర్స్ అండి అసలు. సో కేర్ఫుల్గా చేయండి వీడియోస్ ఏం చేసినా కూడా. అండ్ ఇంకోటి, చిన్న ఛానల్స్ లైక్ బాగా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ మనీ ఎర్న్ చేయలేరు అనుకుంటారు. అలా ఏం లేదండి. చిన్న ఛానల్స్ అయినా సరే మనకి నెంబర్ ఆఫ్ వ్యూస్ని బట్టే ఉంటుంది కదా. మానిటైజేషన్ అయిన తర్వాత మీరు యాడ్స్ ఆన్ చేసుకున్నారనుకోండి, యాడ్స్ ఆన్ చేసుకుంటే అది చిన్న ఛానల్ అయినా సరే వాళ్ళకి వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ ఏం అవసరంలా. సబ్స్క్రైబర్స్ లేకపోయినా వ్యూవర్స్ ఉంటే గ్యారంటీగా రెవెన్యూ వస్తుంది కదా. చిన్న ఛానల్ వాళ్ళైనా ఎవరైనా మనీ ఎర్న్ చేయొచ్చు అండి. ఓన్లీ మన క్రియేటివిటీ అనేది మ్యాటర్ అవుతుంది అంతే. ఊరికే ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు మన వీడియోలో కంటెంట్ అంటూ లేనప్పుడు. అండ్ ఒకే టైంకి పోస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయా అనే డౌట్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇది కూడా ఒకళ్ళు అడిగారండి, నేను డైలీ 10కి పోస్ట్ చేస్తాను కదా, మీరు ఎందుకు 10కి పోస్ట్ చేస్తున్నారు, మీకు ఆ టైంలో పోస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయా అని అడుగుతున్నారు. అదేమీ లేదండి. అలా ఒకే స్పెసిఫిక్ టైంకి పోస్ట్ చేస్తే వ్యూస్ వస్తాయని ఏమీ లేదు. నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే అదొక డిసిప్లిన్గా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు నేను వీడియోస్ పెట్టకపోతే 10కి నాకు 10కి నోటిఫికేషన్ వాళ్ళకి కనుక వెళ్ళలేదనుకోండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చేస్తాయి నాకు, మేడం ఇవాళ మీ వీడియో రాలేదు అని చెప్పేసి. సో అలా ఆడియన్స్కి అలవాటు అయిపోయింది అనమాట 10కి. సో అందుకు పెడతాను నేను, ఒక డిసిప్లిన్గా ఉంటుంది. అండ్ ఈ రోజుకి ఈ వీడియో అనేసి షెడ్యూల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా తర్వాత ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. అప్పటికప్పుడు హడావుడిగా చేసేసి పోస్ట్ చేసేదానికంటే. సో అదనమాట, అందుకే నేను పెట్టేది. లేదంటే వేరే రీజన్ ఏమీ లేదు. నాకు ఆ టైంలో పోస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయని కూడా ఏమీ లేదు. మంచి మ్యాటర్ ఉన్న వీడియో ఉంటే నేను ఎప్పుడు పోస్ట్ చేసినా వ్యూస్ వస్తాయి. అందులో ఏమీ లేదనుకోండి, ఎప్పుడు పోస్ట్ చేసినా వ్యూస్ రావు. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు నా ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు. సో మీరు అన్ని వీడియోస్ మీరు ఓపెన్ చేసి చూడరు, మీకు ఏది కావాలో అదే చూస్తారు కదా. సో మీ ఆడియన్స్ అయినా కూడా అంతే. సో అలా. అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటేనే సెర్చ్లో వస్తుందా వీడియో అనే డౌట్లో కూడా ఉంటారు చాలామంది. అసలు యూట్యూబ్ సెర్చ్కి సబ్స్క్రైబర్స్కి సంబంధమే లేదండి. ఇప్పుడు ఎక్కువ మంది చెయ్యని రెసిపీ మీరు చేశారనుకోండి, అప్పుడు సెర్చ్లో గ్యారంటీగా వస్తుంది మీకు. ఏది 100 బిలో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీ వీడియో సెర్చ్లో వస్తుంది. ఏదైనా డిఫరెంట్గా చేస్తే, మీరు డిఫరెంట్ రెసిపీస్ ఎక్కువ యూట్యూబ్లో లేని రెసిపీస్ చేస్తే కనుక. సో ఇవన్నీ కొన్ని మిత్స్ అండి ఆడియన్స్ అనుకునేవి. ఆడియన్స్ కాదు, క్రియేటర్స్. సో ఏంటంటే ఇవన్నీ మనకి ఎప్పుడు అనిపిస్తాయి అంటే మనకి వ్యూస్ రానప్పుడు, మనకు అందుకే వ్యూస్ రావట్లేదు అనేసి అనుకుంటాం. అదేమీ కాదు, అసలు ఏది వర్కౌట్ అవ్వదండి. నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఆ విషయం. ఇప్పుడు నేను ఫస్ట్ ఛానల్లో ఉన్నప్పుడు నేను అట్లాగే అనుకునేదాన్ని, ఎందుకు రావట్లేదు ఎంత మంచిగా చేసినా అది ఇది అని చెప్పి. కానీ కుకింగ్ చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో నుంచి రీచ్ అవ్వాలి అంటే చాలా కష్టం.
అండ్ మనం చెప్పే విధానం ఒకటి మ్యాటర్ అవుతుంది. సో అది ఇవన్నీ ఇలాంటి మిత్స్ అన్నీ క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, వ్యూస్ సడన్గా తగ్గిపోతున్నాయి, లేకపోతే ముందు కనీసం థౌజండ్స్లో వచ్చేవి హండ్రెడ్స్లోకి పడిపోయినాయి, లేదా హండ్రెడ్స్లో వచ్చే వాళ్ళకి ఇంకా తక్కువలోకి పడిపోయినాయి అంటూ ఉంటారు. సో అవన్నీ ఏంటంటే యూట్యూబ్ కొన్ని ఛానల్స్ కొన్నిసార్లు హైప్ ఇస్తుంది, కొన్ని డౌన్ చేస్తుంది. ఎందుకు అస్తమానం ఆ ఛానల్సే హైప్ ఇస్తే ఈ ఛానల్స్ వాళ్ళు ఏమైపోతారు? సో అదనమాట. అండ్ మనకి ఛానల్ చెక్కింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా, మానిటైజేషన్ అవ్వకముందు, అవైన తర్వాత. అవ్వకముందంటే మన ఛానల్ పైన వాళ్ళు చేసేది ఏమీ లేదు, బట్ మానిటైజేషన్ అయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వస్తుంది అనమాట. మానిటైజేషన్ తర్వాత కూడా మనం జాగ్రత్తగా పోస్ట్ చేయాలి వీడియోస్, అంతే. సో ఇదండి వ్యూస్ గురించి. వ్యూస్ రావట్లేదు అనేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇది యూట్యూబ్ సైడ్ ఇష్యూ వల్లే మనకి ఇట్లా పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. మన చేతుల్లో అయితే ఏది ఉండదు, మనం ఏమి చేయలేము. ఏం చేసినా వ్యూస్ రావు. అట్లా బాగా తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఏదన్నా మన కంటెంట్ ద్వారానే ఆడియన్స్ని గెయిన్ చేసుకోగలగాలి. అండ్ ఇంకోటి, నేను ఈ మాట చెప్పాను అనుకోండి, ఏమంటున్నారు, మేము బాగా మంచి వీడియోస్ చేస్తున్నాము అయినా సరే మాకు వ్యూస్ రావట్లేదు అంటారు. మన వీడియో మనకి మంచి వీడియో, ఆడియన్స్కి అవసరం లేదు, అది ఏం చేస్తాం ఇంకా చెప్పండి. సో అది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.